బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారు. జోగి రమేష్ ఇంటికి టీడీపీ శ్రేణులు నిప్పు పెట్టారు. దాడి సమయంలో జోగి కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని తెలుస్తోంది. తాజా అప్డేట్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జరుగుతున్నారు. రాజ్ కుమార్, నేను చూస్తాం అంబటి ఇష్యూతో గుంటూరు ఎలా అగ్నిగుండంలో మారిపోయిందో ఏంటి, వేళ ఇబ్రహీంపట్నంలో ఎలా ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి, ఎవరు దాడి చేస్తారు, ఎలా ఉంది, ఏం చెప్తున్నారు? రైట్ సతీష్, మొత్తానికి ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రత్యేకించి ఏదైతే మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ ఇంటికి టీడీపీ శ్రేణులు ఏదైతే తాజా సీఎం చంద్రబాబు పై అసభ్యకర వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇటు తాజాగా జైలు నుంచి విడుదలైనటువంటి జోగి రమేష్ విడుదలైనటువంటి సమయంలో కొన్ని ఇష్టారీతిన అటు ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా మంత్రి లోకేష్ పై చేసినటువంటి వ్యాఖ్యల కారణంగానే ఇలాంటి దుమారమైనటువంటి పనులు జరుగుతున్నాయంటూ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతలు చెప్తున్నారు. వైసీపీ నాయకులు అద్దు అదుపు లేకుండా నోరును ఇష్టారీతిన వ్యవహరిస్తే పరిస్థితి ఇదే విధంగా ఉంటుందంటూ కూడా అక్కడ టీడీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. విజువల్స్ చూడొచ్చు, జోగి రమేష్ ఉన్నటువంటి ఫ్లెక్సీలు అదేవిధంగా ఉన్నటువంటి అన్ని కూడా చింపివేస్తూ అక్కడ జోగి రమేష్ నివాసం వద్ద కాలుతూ ఉన్నటువంటి అంటే మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తూ ఉన్నటువంటి దృశ్యాలు కూడా ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే ఇటు ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ కు భారీగా టీడీపీ నాయకులు కార్యకర్తలు అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున పోలీసులు అటు ఫైర్ సిబ్బంది కూడా ఇప్పుడే చేరుకుంటూ ఉన్నారు. మొత్తం అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే కనబడుతుంది. పోలీసులు భారీగా మోహరించారు. ఇబ్రహీంపట్నంలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం అంతా కూడా ఉత్కంఠగా మారింది అని చెప్పుకోవచ్చు సతీష్. అంటే అలా కాదు రాజ్ కుమార్, అంటే ప్రస్తుతం అక్కడ ఏ టైంకి స్టార్ట్ అయింది, ఎప్పుడు వచ్చి జోగి రమేష్ అప్పుడు ఇంట్లో లేరని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైనా వచ్చారా వైసీపీ వాళ్ళు? ప్రస్తుతం ఇంకా అక్కడ పోలీసులు అయితే మాత్రం ఇంకా నిరోధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వైకాపా నాయకులు అంటే పెద్ద ఎత్తున ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా వచ్చారు కాబట్టి వైకాపాకి సంబంధించిన నేతలు ఎవరు కూడా ప్రస్తుతం అక్కడికి ఇంకా చేరుకుంటే ఇరువుగా ఆ ఘటన జరిగే అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున జోగి రమేష్ కు సంబంధించినటువంటి సన్నిహితులు కూడా అదే విధంగా చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే ఈ ప్రాంతంలో ఉన్నారు. మరి కాసేపట్లో మరి ఇదే జోగి రమేష్ కు సంబంధించినటువంటి నివాసంలో ఇలాంటి ఘటన జరిగింది కాబట్టి మరి వైకాపా నాయకులు కూడా దీనిపైన స్పందించే అవకాశం అయితే కనపడుతుంది. మరి గత 2 రోజుల నుంచి అంటే నిన్న ఈ రోజు 2 రోజుల నుంచి కూడా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై చేసినటువంటి అసభ్యకర వ్యాఖ్యలు, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యల పైన అటు గుంటూరు జిల్లా అదేవిధంగా ఇటు ప్రస్తుతం కృష్ణా జిల్లాలో జోగి రమేష్ గతంలో చేసినటువంటి విడుదలైనటువంటి సమయంలో చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తాజాగా ఇప్పుడు కృష్ణా జిల్లాలో కూడా ఇదే వాతావరణం హీట్ పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు సతీష్. అంటే రాజ్ కుమార్, ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నా మనం పోలీసులు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నా చాలా దూసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు, అందరూ లోకల్ వాళ్ళైనా ఎక్కడి నుంచి వస్తున్నారు టీడీపీ కార్యకర్తలు నేతలు, అసలు వాళ్ళని ఆపే ప్రయత్నంగా ఇంకా పోలీసులు ఎలాంటి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు? సతీష్, వైకాపా నాయకులు అయితే మాత్రం మాట్లాడినటువంటి భాష అందరికి కూడా అభ్యంతరకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఏదైతే మీడియాకి సంబంధించినటువంటి వాటి ముందు ఆ విధంగా మాట్లాడడం, అదేవిధంగా ఏదైతే విడుదలైనటువంటి సమయంలో గతంలోనూ అదే విధమైనటువంటి ప్రవర్తన వైకాపా నాయకుల దగ్గర నుంచి వచ్చింది. మళ్ళీ అదే తీరును ఆ నాయకులు కొనసాగిస్తూ ఉన్నారంటే అది పార్టీ ఓటమి పాలైనా కూడా నాయకులకు సంబంధించినటువంటి తీరు ఏమాత్రం కూడా మార్చుకునేటువంటి పరిస్థితి కనబడడం లేదని ఇటు స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చేరుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఏదైతే మైలవరం నియోజకవర్గానికి సంబంధించి ఇది చాలా హాట్ అసెంబ్లీ సెగ్మెంట్ గానే చూడాలి. అది జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టినటువంటి కారణంగా కనిపిస్తుంది. ఏది నేతలు ఎక్కడి నుంచో వస్తున్నటువంటి టీడీపీ నేతలు కానీ వీరంతా కూడా స్థానికంగా టీడీపీకి చాలా బలమైనటువంటి క్యాడర్ ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గతంలోనూ ఇక్కడ స్థానికంగా ఆయనకి చాలా ప్రజాదరణ ఉంది. గతంలో కూడా ఆయన వైకాపా నుంచి గెలుపొందారు. అనంతరం ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినా కూడా ఘన విజయాన్ని ఆయన నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బలమైనటువంటి క్యాడర్ ఉంది. మరి అటు జోగి రమేష్ కూడా అదే విధమైనటువంటి అనుచర వర్గం ఉంది. కాబట్టి మరి
రెండు వర్గాలు బాహాబాగి ఇంగిదిగే అవకాశం కూడా కనపడుతుంది. మరి ప్రస్తుతం అయితే మాత్రం చూడొచ్చు విజువల్స్ లో పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా జోగి రమేష్ నివాసం వద్దకు చేరుకున్నారు. మరి ఇంట్లో జోగి రమేష్ నివాసం వద్ద మాత్రం ఎవరు కుటుంబ సభ్యులు ఎవరు లేనట్టు కూడా తెలుస్తుంది. మరి ఇలాంటి సమయంలోనే దాడికి ఎత్తించారు. మరి లోపల ఎవరైనా ఉన్నారా, ఇంకా ఏమైనా అక్కడ ఇంకా ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందా అనేది కూడా తెలియాల్సిన అవసరం కనపడుతుంది సతీష్. అంటే రాజ్ కుమార్ ప్రస్తుతం మన విజువల్స్ చూస్తుంటే నిప్పు ఫస్ట్ ఫ్లోర్లో నిప్పు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇంట్లో ఎవరు లేరని చెప్తున్నారు, ఇల్లు తాళవేస్తున్నారు చెప్తున్నారు. ఆ పైన ఫస్ట్ ఫ్లోర్లో నిప్పు కనిపిస్తోంది, పొగలు వస్తున్నాయి. ప్రస్తుతం ఏంటి అవన్నీ ఆపే ప్రయత్నం చేస్తారా? ప్రస్తుతం ఎలా ఉంది, మీరు అక్కడ గ్రౌండ్లోనే ఉన్నారా? మరి కాసేపట్లోనే అక్కడ చేరుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా జోగి రమేష్ నివాసంలో మాత్రం మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నాయి. జోగి రమేష్ పైన టీడీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఇప్పటికే నిప్పండించారు కాబట్టి మరి అక్కడ అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆర్పేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. ఇప్పటికే విజువల్స్ కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి ఇటు తెలుగుదేశం పార్టీ జెండాలు అదేవిధంగా అటు నినాదాలతో పెద్ద ఎత్తున వాటిని చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరి ఇప్పటికైనా సరే టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని ఎవరైనా దూషించినా ఇలాంటి పరిణామాలే చూడవలసి ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధంగా గౌరవించాల్సిన అవసరం ఉందో చట్టబద్ధంగా అదే విధంగా వారిని మాట్లాడడం అంటే వ్యక్తిగతంగా వారి సమయంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నా కూడా ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు అంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు నోరు నియంత్రణలో పెట్టుకోవాలి, అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇలాంటి సంఘటనలే కరెక్ట్ గా ఉంటున్నాయని అటు టీడీపీ నాయకులు ప్రతి ఒక్క గ్రామ స్థాయి నాయకుడి నుంచి ఏదైతే రాష్ట్ర స్థాయి వరకు కూడా అందరూ కూడా ఇటు టీడీపీ నాయకులందరూ కూడా నిరసనలతో హోరెత్తిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మరి జోగి రమేష్ నివాసం వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. కార్యకర్తలు ఇంకా పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరి వైకాపా నాయకులు కానీ ఇంకా ఎవరైనా వస్తే మాత్రంగా మరింత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఎదురయ్యే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజుగారు ఎక్కడికి వెళ్ళారు? జోగి రమేష్ కుటుంబ ఇంట్లో లేరని చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే అంబటి ఇంటికి పరామర్శకు చాలా మంది వైసీపీ నేతలు వెళ్ళడం చూస్తాం, అక్కడ సజ్జలు మాట్లాడడం చూస్తాం. ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా ఎక్కడికి వెళ్ళారనేది? ప్రస్తుతం ఇంకా ఆ విషయాలు ఇంకా తెలియలేదు. జోగి రమేష్ మాత్రం ప్రస్తుతం అయితే నివాసంలో లేనట్లుగా కూడా తెలుస్తుంది. మరి జోగి రమేష్ ఈ విషయం తెలిసిన వెంటనే ఖచ్చితంగా జోగి రమేష్ అయితే మాత్రం చాలా సీరియస్ గానే రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే దీనిపైన సీరియస్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే జోగి రమేష్ పైన కొద్ది రోజుల కిందట ఆయన విడుదలైనటువంటి సమయంలో కూడా పెద్ద ఎత్తున అంటే జోగి రమేష్ కు స్వాగతాలు పలుకుతూ కూడా అక్కడ సంబంధించినటువంటి అభిమానులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా జోగి రమేష్ నివాసానికి తీసుకువెళ్లారు. అలాంటి సమయంలోనే జోగి రమేష్ అటు పోలీసులతో కూడా వాగ్వాదించారు. అటు ర్యాలీకి సంబంధించి అనుమతి లేకపోయినా సరే అటు NH-16 నిర్బంధించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటివి చేయకూడదు కాబట్టి ఖచ్చితంగా మరోసారి అటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి హైవే ప్రాంతంలో అటు మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం ప్రాంతం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా హైవేకు అతి సమీపంలో ఉంటుంది. మరి ఇలాంటి ప్రాంతంలో మరి ఉద్రిక్త పరిస్థితులు ఎదురైతే ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే మరింతగా పోలీసు బలగాలు ఇక్కడికి చేరుకునే అవకాశం కూడా ఉంది. కార్యకర్తలను కూడా అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటూనే ఉన్నారు. మరి జోగి రమేష్ ఇక్కడికి చేసిన వెంటనే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఏంటనేది కూడా మనకి అధ్యక్షులు తెలిసే అవకాశం అయితే కనపడుతుంది. సతీష్ రైట్ రాజ్ కుమార్, కాసేపట్లో మళ్ళీ కాంటాక్ట్ అవుతాం. మొత్తానికి మనం చూస్తున్న విజువల్స్ ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటి వద్ద సిచ్యువేషన్ అలా కనిపిస్తోంది. ఇప్పటికే ఇంట్లో లేరని చెప్తున్నారు జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఎవరు ఇంట్లో లేరని చెప్తున్నారు. బట్ పబ్లిక్ స్పేస్లో ఉండే వ్యక్తులు ఆచితూచి మాట్లాడకపోయినా లేదా మా కించపరిచేలా మాట్లాడిన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని నిర్ణయించి చూస్తున్నాం. నిన్న అంబటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా గుంటూరు ఎలా అగ్నిగుండంలో మారిందో చూస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఆందోళనలు విన్నంటాయో చూస్తాం. ఈరోజు జోగి రమేష్ కూడా అలాగే కించపరిచేలా మాట్లాడడం, ఇలా మాట్లాడిన వాళ్ళకి ఇదే శాస్త్రం అంటూ టీడీపీ నేతలు అయితే చాలా ఆగ్రహవేశాలతో రగిలిపోతున్నారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్నారు. పోలీసులు కూడా వారు నియంత్రించే పనిలో పడ్డారు. ఇప్పటికే జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు. ఆ విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ లైన్ స్క్రీన్పై చూస్తున్నాం. ప్రస్తుతం మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అలాగే అక్కడికి వచ్చే కార్యకర్తలకు నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు జోగి రమేష్ అయితే ఇంట్లో లేరు అని చెప్తున్నారు వారి కుటుంబ సభ్యులు ఎవరు. ప్రస్తుతానికి మరి కాసేపట్లో మరి ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.